అందరికీ నమస్తే. ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఎందుకంటే నీ ప్రయాణం వాళ్ళ కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం. ఏపీ డిఎస్సి కోసం నువ్వు చదువుతున్నప్పుడు కొంతమంది ఇంకా ఎంత చదువుతావు, ఉద్యోగం వస్తుందా, ఇన్ని రోజులు చదివి ఏం సాధించావు అంటూ నవ్వొచ్చు. నీ కష్టాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు నీ గురించి నవ్వుతున్న వాళ్ళే నువ్వు విజయం సాధించిన తర్వాత నీ దగ్గరకు వచ్చి అభినందిస్తారు. ఈరోజు నీ చేతిలో పుస్తకం ఉంది, రేపు అదే చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండొచ్చు. ఈరోజు నీ కళ్ళల్లో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, రేపు అదే కళ్ళల్లో విజయానందం ఉంటుంది. ఈరోజు నీ గదిలో ఒంటరిగా కూర్చొని చదువుతున్నావు, రేపు అదే ఒంటరితనం నీ విజయ గాథకు మొదటి అధ్యాయం అవుతుంది. అందుకే ఎవరు ఏమనుకుంటున్నారు అనే దానికంటే నువ్వేం చేస్తున్నావు అనేదే ముఖ్యం. వాళ్ళు నవ్వితే నవ్వనివ్వు, నువ్వు మాత్రం చదువుతూ ఉండు. వాళ్ళు విమర్శిస్తే విమర్శలు చేయనివ్వు, నువ్వు మాత్రం నీ లక్ష్యాన్ని వదలొద్దు. ఎవరో నీపై నమ్మకం పెట్టుకోకపోయినా పర్వాలేదు, నువ్వు నీపై నమ్మకం కోల్పోకపోతే చాలు. ఏపీ డిఎస్ అనేది కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే కాదు, నీ కుటుంబానికి నువ్వు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఒక గొప్ప సమాధానం. నీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఇవ్వాలనుకుంటున్న ఆనందం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నీ ఉద్యోగ కళకు దగ్గరయ్యే అవకాశం. అందుకే ఈ ప్రయాణంలో వచ్చే ప్రతి కష్టం నీకు ఒక పరీక్ష, ప్రతి అవమానం నీలోని పట్టుదలను పెంచే ఒక అవకాశం, ప్రతి నిరాశ నీ విజయానికి ముందు వచ్చే ఒక చిన్న విరామం మాత్రమే. ఈరోజు నీకు సౌకర్యాలు లేకపోవచ్చు, చదవడానికి సరైన వాతావరణము లేకపోవచ్చు, ఇంట్లో చాలా బాధ్యతలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతుండొచ్చు, కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోవచ్చు. కొంతమందికి ఇంట్లోనే మాటలు పడవచ్చు, ఎప్పటికి ఉద్యోగం వస్తుంది అని ప్రశ్నలు ఎదురవ్వచ్చు. పెళ్ళైన అభ్యర్థులకు ఇంటి బాధ్యతల మధ్య చదువు కొనసాగించడం కష్టంగా అనిపించవచ్చు. కొందరికి భర్త లేదా అత్తగారి నుంచి సహకారం లేకపోవచ్చు. పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు, కుటుంబ సమస్యల మధ్య పుస్తకం తెరవడానికి కూడా సమయం దొరకకపోవచ్చు. కానీ ఒకసారి ఆలోచించు, ఇన్ని కష్టాల మధ్య కూడా నువ్వు పుస్తకం తెరిచి చదువుతున్నావు అంటే నీలో ఎంత శక్తి ఉందో ఒకసారి ఊహించుకో. నీ పరిస్థితులు నీ భవిష్యత్తును నిర్ణయించవు, నీ పట్టుదల మాత్రమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు. ఈరోజు నువ్వు వేసే అడుగు నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి నిన్నటి ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ ఈరోజు సమయాన్ని వృధా చేయకు. గతంలో ఎన్ని పరీక్షలు రాసావో, ఎన్ని మార్కులు వచ్చాయో, ఎన్నిసార్లు నిరాశ చెందావో అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నీ ముందున్న లక్ష్యం ఒకటే, ఏపీ డిఎస్సి. నీకు ఎంత సిలబస్ ఉందో చూసి భయపడకు. మొదటి రోజు మొత్తం కొండను ఎక్కాల్సిన అవసరం లేదు. ఒక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్ళు. రోజు కొంత చదువు, చదివింది రివిజన్ చెయ్యు, ప్రశ్నలు ప్రాక్టీస్ చెయ్యు, తప్పులను గుర్తించు, మళ్ళీ 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 ప్రయత్నం చెయ్యు. నిన్నటి కంటే ఈరోజు 1% మెరుగ్గా ఉండడానికి ప్రయత్నం చెయ్యు. ఒకరోజు 2 రోజులు కాదు, నిరంతరం కొనసాగితే ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకో, విజయం అనేది ఒక రోజులో ఎవరికీ రాదు. కానీ ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాల వల్ల ఒకరోజు విజయం మన ముందుకు వస్తుంది. ఈరోజు నీకెవరూ గుర్తింపు ఇవ్వకపోవచ్చు, నీ కష్టాన్ని ఎవరు మెచ్చుకోకపోవచ్చు, నీ చదువును ఎవరు కూడా సీరియస్గా తీసుకోకపోవచ్చు. కానీ నువ్వు మాత్రం నీ కష్టాన్ని సీరియస్గా తీసుకో. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చేది ఇతరుల యొక్క ప్రశంసలు కాదు, నీ క్రమశిక్షణ, నీ కష్టపడేటటువంటి స్వభావం, నీ పట్టుదల, నీ నమ్మకం. ఈరోజు పడిన ప్రతి కష్టం చిన్నదైపోతుంది. ఈరోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళు అభినందనలు చెప్పే రోజు వస్తుంది. ఈరోజు నువ్వు చేయలేవు అన్నవాళ్ళు నువ్వు సాధించావు అని చెప్పే రోజు వస్తుంది. ఈరోజు నీపై సందేహపడిన వాళ్ళు రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు వస్తుంది. కానీ ఆ రోజు రావాలంటే ఈరోజు నువ్వు ఆగకూడదు. నీ విజయాన్ని ముందుగానే ఊహించుకో. నీ చేతిలో ఉద్యోగ నియామక ఉత్తర్వు ఉందని ఊహించుకో.
నీ కుటుంబం నీతో కలిసి ఆనందంగా ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని ఊహించుకో. నీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్న దృశ్యాన్ని ఊహించుకో. నీకు తోడుగా నిలిచిన వాళ్ళ ముఖాల్లో గర్వాన్ని ఊహించుకో. ఆ ఒక్క దృశ్యం నీకు మరో గంట చదవడానికి శక్తి ఇవ్వాలి, మరో పేజీ చదవడానికి ప్రేరణ ఇవ్వాలి, మరో పరీక్ష రాయడానికి ధైర్యాన్ని ఇవ్వాలి. గుర్తుపెట్టుకో, నీకు కావలసింది ఇతరుల యొక్క ప్రశంసలు కాదు, నీకు కావలసింది నీ లక్ష్యాన్ని చేరుకోవడం. అందరూ నిన్ను అర్థం చేసుకోవాలని ఎదురు చూడకు. అందరూ నీ పరిస్థితిని అర్థం చేసుకోరు, అందరూ నీ కష్టాన్ని చూడరు, కానీ నీ ఫలితం మాత్రం అందరికీ కనిపిస్తుంది. అందుకే వివరణలు ఇవ్వడం తగ్గించు, సాధన పెంచు, మాటలు తగ్గించు, చదువు పెంచు, భయాన్ని తగ్గించు, నమ్మకాన్ని పెంచు, పోలికలు తగ్గించు, ప్రాక్టీస్ పెంచు. సోషల్ మీడియాలో ఇతరుల ప్రయాణాన్ని చూస్తూ నీ ప్రయాణాన్ని మర్చిపోవద్దు. ఎవరికైనా త్వరగా ఉద్యోగం రావచ్చు, మరొకరికి ఆలస్యం కావచ్చు, కానీ నీ సమయం నీదే, నీ ప్రయాణం నీదే. నీ పోటీ నిన్నటి నీతోనే. నిన్న కంటే ఈరోజు మెరుగ్గా ఉంటే చాలు. ఏపీడిఎస్సి కోసం సిద్ధమవుతున్నటువంటి ప్రతి అభ్యర్థి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే చివరి వరకు నిలబడతారో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. మధ్యలో వదిలేసిన వాళ్ళు అదృష్టం లేదు అని అంటారు. చివరి వరకు ప్రయత్నించిన వాళ్ళు నేను సాధించాను అని అంటారు. కాబట్టి నువ్వు ఏ వర్గంలో ఉండాలో ఇప్పుడే నిర్ణయించుకో. మధ్యలో వచ్చే మాటలతో ఆగిపోతావా, లేక చివరి వరకు పోరాడి విజయాన్ని అందుకుంటావా? నీ నిర్ణయం నీ భవిష్యత్తు. ఈరోజు నువ్వు చదువుతున్న ప్రతి గంట నీ కలలకు పెట్టుబడి. ఈరోజు నువ్వు వదులుకుంటున్నటువంటి ప్రతి సౌకర్యం రేపటి ఆనందానికి పెట్టుబడి. ఈరోజు నువ్వు భరిస్తున్నటువంటి ప్రతి కష్టం నీ రేపటి గౌరవానికి పెట్టుబడి. కాబట్టి అలసిపోయినప్పుడు కాస్త విశ్రాంతి తీసుకో, కానీ ప్రిపరేషన్ ఆపొద్దు. మళ్ళీ మొదలుపెట్టు. ఏడుపు వస్తే ఏడువు, కానీ పుస్తకాన్ని మూసి శాశ్వతంగా వెళ్ళిపోవద్దు. నిరాశ వచ్చినా పర్వాలేదు, కానీ నీ లక్ష్యాన్ని వదులుకోవద్దు. ఎవరైనా నవ్వినా నవ్వనివ్వు. ఒకరోజు నీ విజయమే వారికి సమాధానం చెప్తుంది. నిన్ను నువ్వు ఎవరికి నిరూపించాల్సినటువంటి అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. ఈరోజు నిన్ను చిన్నచూపు చూసిన వాళ్లకు రేపు నీ విజయమే సమాధానం కావాలి. ఈరోజు నీ గురించి మాట్లాడిన వాళ్ళు రేపు నీ గురించి గొప్పగా మాట్లాడాలి. ఈరోజు నీ కష్టాన్ని పట్టించుకోని వాళ్ళు రేపు నీ విజయాన్ని చూసి గర్వపడాలి. కానీ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ కూర్చోవద్దు. ఆ రోజు కోసం ఈరోజే పనిచేయు. ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, ఈరోజు నవ్వులు శాశ్వతం కావు, ఈరోజు విమర్శలు శాశ్వతం కాదు, ఈరోజు వస్తున్నటువంటి కష్టాలు శాశ్వతం కాదు. కానీ నువ్వు సాధించేటటువంటి విజయం నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు. కాబట్టి పుస్తకం తెరువు, నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకో. ఫోన్ను కాస్త పక్కన పెట్టు, సమయాన్ని వృధా చేయకు. నీకు నువ్వే ఒక మాట చెప్పుకో, నేను సాధిస్తాను. ఎంత కష్టం వచ్చినా సాధిస్తాను, ఎంత ఆలస్యమైనా సాధిస్తాను, ఎవరు ఎన్ని మాటలు అన్నా సాధిస్తాను, చివరి వరకు నేను పోరాడుతాను. ఏపీడిఎస్సిలో నా విజయాన్ని నేను చూస్తాను. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ రోజు అనుకున్న మాటలను గుర్తు చేసుకుంటావు. ఆ రోజులు ఎంత కష్టపడ్డానో, ఎంత ఏడ్చానో, ఎంతమంది మాటలు భరించానో, కానీ నేను ఆగలేదు అని నీకు నువ్వే చెప్పుకుంటావు. ఆ రోజు నీ ముఖంలో ఉండే చిరునవ్వు కోసం ఈరోజు కష్టపడు. నీ కుటుంబం ముఖంలో కనిపించే ఆనందం కోసం ఈరోజు కష్టపడు. నీ జీవితంలో రాబోయే మంచి రోజుల కోసం ఈరోజు కష్టపడు. ఈరోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళ గురించి బాధపడకు. ఎందుకంటే రేపు నీ విజయాన్ని చూసి వాళ్ళే చప్పట్లు కొట్టే రోజు కావచ్చు. ఈరోజు నేను తక్కువగా అంచనా వేసిన వాళ్ళే రేపు నీకు అభినందనలు చెప్పే రోజు రావచ్చు. కాబట్టి నీ సమాధానం మాటల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ సమాధానం నీ మార్కుల రూపంలో ఇవ్వు. నీ సమాధానం నీ ర్యాంక్ రూపంలో ఇవ్వు. నీ సమాధానం నీ ఉద్యోగం రూపంలో ఇవ్వు. నీ సమాధానం నీ విజయంగా ఇవ్వు. ఆ రోజు వరకు ఆగద్దు, వెనక్కి తగ్గకు, నీ కలలను వదులుకోకు, ముందుకు సాగు, చదువు, సాధించు. ఒకరోజు ఖచ్చితంగా నీదే అవుతుంది. ఏపీడిఎస్సి అభ్యర్థి, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీ కష్టాన్ని నమ్ము, నీ ప్రయాణాన్ని నమ్ము. ఈరోజు కష్టం, రేపు గౌరవం. ఈరోజు కన్నీళ్లు,
రేపు ఆనందం. ఈ రోజు ఒంటరి పోరాటం, రేపు విజయోత్సవం. ఈ రోజు నవ్విన వాళ్ళ చేత రేపు అభినందనలు అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు ఆగకపోతే నీ విజయం కూడా ఆగదు. ఏపీడిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.